నవంబర్ 14 బాలల దినోత్సవం కదా. ఓకే, దానికి సంబంధించి ఏంటంటే 1889 నవంబర్ 14. ఇప్పుడు 1800 అంటే ఒక దాని గురించి మనం జరుపుకుంటున్నామంటే కొన్ని విషయాలు మీకు కూడా తెలిసి ఉండాలి కదా. జవహర్లాల్ నెహ్రూ గారు 1889 నవంబర్ 14వ తారీఖున జన్మించడం జరిగింది. అతనికి మీకు తెలిసినట్టే పిల్లలంటే చాలా ఇష్టం కదా. పిల్లలంటే అందరికి ఇష్టమేనా? మాకు కూడా ఇష్టమే కదా. ఇక్కడ మేము ఉన్నాం కదా, టీచర్స్ అందరికీ కూడా మీరంటే చాలా ఇష్టం. చక్కగా మీరు చదువుకోవడానికి వస్తారు, చెప్పిన పని చేస్తారు, చెప్పిన హోంవర్క్లు చేస్తారు అని చెప్పి మీరంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం కదా. నెహ్రూ గారి చరిత్రని ఒక పాట కింద నేను పాడతాను. బాలలు పిల్లలు పాఠశాల దివ్యలు, బాలలు పిల్లలు రేపటి భారత పౌరులు అని తెలిపిన నెహ్రూ గారి చరిత్రనే చదువుకుందాము మనము పాడుకుందాము, చదువుకుందాము మనము పాడుకుందాము. నవంబరు 14 బాలల దినోత్సవం, నెహ్రూ పుట్టినరోజు మనకు ఆనంద ఉత్సవం. బాబాకు పిల్లలు, చాచాకు పిల్లలు గులాబీలు ఇష్టము. సంపన్న కుటుంబముల పుట్టి ఆడంబరం లేకుండా గాంధీని కలిసి స్వతంత్రోద్యమం చేశారు. బాలలు పిల్లలు పాఠశాల దివ్యలు, బాలలు పిల్లలు రేపటి భారత పౌరులు అని తెలిపిన నెహ్రూ గారి చరిత్రనే చదువుకుందాము మనము పాడుకుందాము. మన దేశానికి స్వాతంత్ర్యం రాగానే నెహ్రూజీ తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రపంచ నేతల్లో అగ్రగణ్యుడు అయ్యాడు. బాలలు పిల్లలు పాఠశాల దివ్యలు, బాలలు పిల్లలు రేపటి భారత పౌరులు. అలీన విధానానికి అంకురార్పణ చేసి కొత్త విదేశాంగ విధానాన్ని రూపొందించాడు. ప్రపంచంలో పెక్కుమార్లు ఉద్రిక్తతను తగ్గించి శాంతిని స్థాపించి శాంతి దూతగా అయ్యాడు. బాలలు పిల్లలు పాఠశాల దివ్యలు, బాలలు పిల్లలు రేపటి భారత పౌరులు. డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ 2 నెహ్రూ రాసిన ఆంగ్ల గ్రంథాలు. ఇవి ఆంగ్లంలో కొత్త వరవడి సృష్టించాయి. నెహ్రూ పుట్టిన సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుందాము మనము జరుపుకుందాము. బాలలు పిల్లలు పాఠశాల దివ్యలు, బాలలు పిల్లలు రేపటి భారత పౌరులు అని తెలిపిన నెహ్రూ గారి చరిత్రనే చదువుకుందాము మనము పాడుకుందాము, చదువుకుందాము మనము పాడుకుందాము.
సారమా ఆచరించి తెలిపే జీవత సారమా జగమంతా నీదే కదరా జంగమా జగమందరు పూజించే శివలింగమా పార్వతి సగ భాగమై గనునాదరి పునాది పుట్టుకుపై వెలిగే నీకెందుకో శ్మశాన సంసారం కుబేరునికి వరములు కుమ్మరించి అష్టదిష్ట దిగులు నువ్వే భిక్షాసన అసలేంటి నీ మర్మం ఈ విశ్వమంతా నీ భక్త జనములే ఏదైనా నీ వాసమే అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి ఆసమే నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటెయ్యనుగా ఓ పరమేశ ఓ చిటికే చీటి చెయ్యరాదు నా అందరి అరఘోష నిలకడంటూ లేని నిత్య ప్రయాణమా నిన్ను కొలిచే భక్తులు నిన్ను ప్రాణమా అర్ధమౌళి ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవత సారమా నటరాజ స్వరూపమా పంచభూతాలన్నీ నీ వశమా చావు పుట్టుకలను మించినది నీ మహిమా కైలాసం వీడవా కాసైనా చూడు జనము గడవా అనుమానం తీర్చవాడు మనిషా దేవుడివా నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్ల నీకు మాత్రం సిద్ధంగా బండంత బూడిదేలా ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు ప్రతి ఏడు ఇంతే మా ప్రేమ నీ సుత్త బోలితే ఎంతైనా ఏ గుట్టు విప్పవేడా ముక్కు పొద్దు జాగారాలకు తీయగా చక్కదిద్దు మా బతుకులని తేటగా కోటి పేరు నీకున్న అలవాటుగా శంకరయ్య అంటే పలుకు ప్రేమగా జగమంతా నీదే కదరా జంగమా జగమందరు పూజించే శివలింగమా నాగు పాము నీ మెడలో నా హారమా నరుడనుకునుగా చెడు సంహారమా అర్ధమౌని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవత సారమా కలనకంగ ఉన్న తీరని దాహమా జోలబట్టు తిరగడము నీకవసరమా ముక్కు మీద స్పూన్ బ్యాలెన్స్ చేయండి అది మీరేరా అందుకుని ఇవాళ మీ పేపర్లో కష్టం చేయని ఎవరే చేయలేదు ఆది విష్ణు ఎన్ని మార్కులు తెచ్చుకుంటానన్నా నాయన 50 సార్ మరి ఎన్ని మార్కులు తెచ్చుకున్నావు నాయన 30 తెచ్చుకున్నావు నాయన ఏం చేయాలి నాయన మరి ఈసారి తెచ్చుకుంటాను సార్ మరి ఈసారి తెచ్చుకున్న దాకా నేను డాన్స్ నాయన బాగా వేయాలి ఈ మార్కులు ఏం చేయాలరా నీకెన్ని మార్కులు తగ్గినాయి నాయన 10 సార్ 10 తగ్గియా విష్ణు
ఇంగరా ఇదిరా నీకేంట్రా నాకేంట్రా నీకెందుకు అయిపోయిందిరా బాబు ఆరా నీకేంట్రా 9 రా నీకేంట్రా నాకు ఇవ్వద్రా థర్డ్ క్లాస్ కూడా బాబు నేను కూడా మధ్యలో నేను కూడా ఉంటాను మధ్యలో బాయ్స్ గర్ల్స్ ఒకేసారి వచ్చానయ్యా కొంచెం మర్యాద ఇయ్యరా రోజు మర్యాద ఇచ్చి గొరవడేసిందయ్యా మర్యాదయ్యా మర్యాద మీరేదయ్యా మర్యాద అమ్మన్నారు చెప్పడం కాదు సరేయ్యా నమస్కారం గురుగారేట్రా అందరికీ పెద్దలకు మీరే కదండి నమస్కారం ఇది కూడా మాకన్నా పెద్దలే కదండి చూసి నేర్చుకోండి
నాకు తెలుగు చదవడం రావడం లేదు సార్. తెలుగు చదవడం రావడం లేదు కాదు, తెలుగు చదవడం రావడం లేదు. సరే రేపు నుంచి రేపు ఎత్తాను లేదు. సరే చెండి లేక అది చెప్పు. సెకండ్ క్లాస్ ఫుల్ 0. అంటే ఏటా నగరం మ్యాథ్స్ చదువు వస్తుంది అది.